అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? సూర్య. సూర్య. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే. ఉండేది ఎక్కడ? ఉండేది ఇక్కడే మన ఎర్రగడ్డ దగ్గర. ఎర్రగడ్డనా? ఓకే. సో ఇది జూబ్లీహిల్స్ కిందకి వస్తుంది కదా? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. సో మరి జూబ్లీహిల్స్ అంటే ఇప్పుడు బై ఎలక్షన్ అనేది రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది. ఎవరు గెలుస్తారు ఏందని. సో ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది ఏంది? అంటే యాక్చువల్ థింగ్ ఏమనుకుంటారు అంటే అందరూ బీఆర్ఎస్ సింపతి ఓట్స్ తీసుకుంటారు అని అనుకుంటారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ మొత్తం చేసింది బీఆర్ఎస్. సింపతి ఓట్స్ అనేది కాదు. మీరు ఇప్పుడు షాదీ ముబారక్ గానీ ఇక్కడ ఉన్న మైనారిటీ ఓట్స్ అన్ని బీఆర్ఎస్ కి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ప్రభుత్వంలో షాదీ ముబారక్ గానీ ఎవరికి రాలే, ఎందుకని మైనారిటీ ఓటర్స్ అన్ని మాకే వస్తాయి. ఇంకోటి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ గోపీనాథ్ అన్న గారు ఉన్నప్పుడు పడ్డాయి. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. చూస్తే 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పాలన వచ్చి, కానీ ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ లేదు. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏది జరగట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తులం బంగారం కళ్యాణ లక్ష్మి అన్నారు కదా. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా, తులం బంగారం అని మీడియాలో ఎక్కడైనా ఇచ్చినట్టు వచ్చిందా? రాలే. షాదీ ముబారక్ అనేది వచ్చిన చెక్స్ పంపిణీ చేసింది ఎమ్మెల్యే కృష్ణారావు గారు. మీకు ఇప్పుడు తులం బంగారం అని ఎక్కడైనా న్యూస్ లో వచ్చింది వీళ్ళకి ఇచ్చామని చెప్పి, అది నామకే స్టేట్మెంట్ తప్ప వాస్తవానికి ఏది అవ్వలేదు. అది మీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుసు. అంటే గోపీనాథ్ గారు లేరు, బట్ ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయా జూబ్లీస్ కి? పనులు ఉన్నాయంటే మీరు చూసే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థ కానీ ఒకప్పుడు మీరు 10 ఏళ్ల క్రితం చూసుకుంటే డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ పొంగిపోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక సీసీ రోడ్ అనేది ఉంది, సర్వలెన్స్ అనేది ఉంది, 60 ఫీట్ రోడ్ అనేది ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థ ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా గానీ త్వరగా వచ్చి చేసే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియదు డెవలప్మెంట్ కి. అప్పుడు ఏంటంటే గల్లీకి ఒక కౌన్సిలర్ కానీ గల్లీకి ఒక వార్డ్ మెంబర్ గానీ ఉండేవాళ్ళు. వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, వెంటనే క్లీనింగ్ అనేది జరిగేది. గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున కన్ఫర్మ్ అయిపోయింది, బీజేపీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో బీఆర్ఎస్ ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళ వైఫ్ సునీత గారికి కన్ఫర్మ్ అయింది. సో గెలుపు ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది అనుకుంటారు? నిన్న మొన్న చూస్తే మీరు నవీన్ యాదవ్ గారు పీజీఆర్ అన్న మీద పీజీఆర్ నాన్ లోకల్ అన్న హైదరాబాద్ ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం, ఒకటే పెద్ద కాన్స్టిట్యున్సీ. పీజీఆర్ అన్న దేవుడు. జూబ్లీస్ టెంపుల్ దగ్గర నుంచి ఆయన దేవుడిగా కొలుస్తాం. ఆయన నాన్ లోకల్ అంటే మరి ఇక లోకల్ అంటే నాన్ లోకల్. ఆయన చనిపోయి కూడా ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. ఆయన బ్రాండ్ ఎప్పటికీ పోదు. పీజీఆర్ అంటే బ్రాండ్, ఇట్స్ ఎ బ్రాండ్. పీజీఆర్ బ్రాండ్ తప్పు పడితే మాత్రం ఇక ఓటర్లే సమాధానం చెప్తారు, అది ఆయనకే తెలుసు. ఆయన నాన్ లోకల్ అంటే అది నవ్వొచ్చింది మాకే. అది పరిస్థితి. గెలుపు ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది అనుకుంటారు? ఆబ్వియస్ గా బీఆర్ఎస్ కి ఉంటది అన్న. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మాట చెప్పన్నా, స్టేట్ గవర్నమెంట్ అనేది టీఆర్ఎస్ ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి. ఎందుకంటే మేము ఢిల్లీకి పోము, ఏదైనా ఉన్నా ఇక్కడే. మేము తెలంగాణ వాసులం కాబట్టి మాకు ఏ డిసిషన్ అయినా సరే మేము ఇక్కడే తీసుకుంటాం కాబట్టి లోకల్. మేము ఢిల్లీకి పోయి ముచ్చట తీసుకొని అక్కడి నుంచి మేము గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని ఏం చేయం. ఏదైనా లోకల్ వాళ్ళం కాబట్టి మా ప్రభుత్వం లోకల్ గా బీఆర్ఎస్ ఉంటేనే మాకు. మా ఎమ్మెల్యే గారు కానీ మాధవరం కృష్ణరావు కానీ మాకు ఎప్పుడు సపోర్ట్. ఇంటికి పొద్దున 6:30కి ఆఫీస్ లో ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే గోపీనాథ్ గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ అందరూ ఎమ్మెల్యే సహా అందరు అప్పుడు ఉండేవాళ్ళు. అప్పుడు ఫైట్ ఎట్లుంటుంది మరి ముగ్గురు మధ్యలో, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్? అంటే చెప్పడం వరకు అందరు ఏమంటారు 50-50 అంటారు, అదంటారు ఇదంటారు, వన్ సైడ్ వార్ అంతే. అంటే ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే ఎట్లా అనుకుంటున్నారు? అంటే సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనుల వల్ల ఓట్లు వేస్తారు అనుకుంటున్నా? ఎట్లా అనుకుంటున్నా? సింపతి వర్కౌట్ అవ్వడం అవసరం లేదన్న, ఇట్స్ ఎ బ్రాండ్ అంతే. ఆ బ్రాండ్ సింపతి అంటే ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు, వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చుంటే అది వేరుండే. కానీ సింపతి అనే మాట ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా మనం ఏమనుకుంటాం, అరే మన వాళ్ళు చనిపోయారు అనుకుంటాం. కానీ ఆ సింపతి అనే మాట వేస్ట్ మాట. బ్రాండ్ ఉంది, గోపీనాథ్ గారు ఖచ్చితంగా ఆయన బ్రాండ్ తో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.